గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్లో మనం థర్డ్ లెసన్ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ యూనిట్ థర్డ్ లెసన్ సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలుగులో కేంద్ర బ్యాంక్, భారతీయ రిజర్వ్ బ్యాంక్. అంటే ఈ హెడ్డింగ్లో మీరు అబ్జర్వ్ చేశారా? కేంద్ర బ్యాంక్, భారతీయ రిజర్వ్ బ్యాంక్. అంటే కేంద్ర బ్యాంక్ అంటే ఏంటండి? గవర్నమెంట్ది. కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బ్యాంక్ ఏంటండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుందండి. ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుందన్నమాట. ప్రతి దేశంలోనూ, ప్రతి కంట్రీలోనూ ప్రతి ఒక సెంట్రల్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుందన్నమాట. ఆ బ్యాంక్ అండర్లోనే వాళ్ళు, మీకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఆ బ్యాంక్ అండర్లోనే వాళ్ళు నోట్స్ ప్రింటింగ్ కానీ, లేకపోతే ద్రవ్య పరపతి కానీ, క్యాపిటల్ రీకలెక్టింగ్ అంటే మూలధనం సమకూర్చడం కానీ, లేకపోతే ఏంటంటేనండి ఆ కంట్రీలో ఉన్న బ్యాంకులన్నింటినీ కూడా ఈ బ్యాంక్ అంటే ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో ఆ బ్యాంక్ అండర్లో నడిచేటట్టు నిర్ణయం తీసుకోవడం, ఆ బ్యాంక్ అండర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నడుచుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. ప్రతి కంట్రీకి ఒక బ్యాంక్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని, ఫ్రాన్స్లోనేమో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ అని, అమెరికాలోనేమో ఫెడరల్ బ్యాంక్ అని, ఇవన్నీ కూడా ఏంటంటేనండి ఆ కంట్రీ యొక్క రిజర్వ్ బ్యాంక్స్ అన్నమాట. అంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్నమాట. అవి రిజర్వ్ బ్యాంక్స్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ అండ్ మెయిన్. అవి ఆ కంట్రీ యొక్క రూల్స్ అండ్ గవర్నమెంట్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ, ఆ కంట్రీకి కావాల్సిన క్యాపిటల్ గెయిన్ చేస్తూ, ఎంతవరకు ద్రవ్యం ముద్రించవచ్చు, ఏ నోట్లు ముద్రించవచ్చు అన్నది ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ అవే చూసుకుంటుందన్నమాట అండి. ఏంటంటే ఈ కేంద్ర బ్యాంకులు ఏంటంటే మామూలుగా ప్రతి దేశంలో కేంద్ర బ్యాంక్ ఉంటుందండి. ఓకే, అవే ఆ బ్యాంకింగ్ని కానీ, ద్రవ్య రంగాలను కానీ మొత్తం అవే నియంత్రణ చేసి అదే మొత్తం అన్నీ కూడా పవర్స్ అన్నీ కూడా ఈ సెంట్రల్ బ్యాంక్ ఉంటుందన్నమాట. ఈ బ్యాంకుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాఫిటబిలిటీ కాదు, లాభార్జన కాదండి. ఏంటంటే వాణిజ్య బ్యాంకుల వల్ల డిపాజిట్లు స్వీకరించడం, లేకపోతే మళ్ళీ రుణాలు ఇవ్వడం అట్లాంటివి ఏం చేయదు. ఓన్లీ ఏంటంటే ఈ రిజర్వ్ బ్యాంక్ అన్నది కరెన్సీ నోట్ల విలువను సుస్థిరంగా ఉండేటట్లు, అంటే ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీస్ లేకుండా స్టాండర్డ్గా ఉండేటట్టు. ఓకే, ఇవన్నీ కూడా కంట్రీకి కావాల్సిన కరెన్సీ ఎంతవరకు కావాలి ఏంటి అన్నది కూడా ముద్రించడం, అవన్నీ కూడా ఈ బ్యాంక్ అంటర్లో ఉంటాయన్నమాట అండి. ఓకే, నెక్స్ట్ ఈ కేంద్ర బ్యాంకులకండి కొన్ని ముఖ్యంగా ప్రత్యేకమైన విధులు ఉంటాయన్నమాట. అప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే, ఒకటి కరెన్సీ నోట్లు జారీ చేయడం, రెండు ఏంటంటేనండి ప్రభుత్వ బ్యాంకుగా వ్యవహరించడం. ప్రభుత్వ బ్యాంకు కంటే ప్రభుత్వం తరపున ప్రభుత్వం కావాల్సిన ఆలోచన విధానం తగ్గట్టుగా ప్రభుత్వానికి కూడా ఇవి రుణాలు ఇస్తాయన్నమాట. ప్రభుత్వం నడపడం కావాల్సిన రుణాలు కూడా అప్పుడప్పుడు ఇస్తుంటాయి అన్నమాట అండి. అందువల్ల ఏంటంటే ఫస్ట్ వన్ కరెన్సీ నోట్లు జారీ చేయడం, రెండు వచ్చి ఇది గవర్నమెంట్కి బ్యాంకర్గా వ్యవహరించడం. ఓకే, నెక్స్ట్ ఏమో థర్డ్ వన్ వాణిజ్య బ్యాంకులు కూడా బ్యాంకర్గా వ్యవహరిస్తుంటాయి అన్నమాట. వాణిజ్య బ్యాంకులకు కావాల్సినవి కూడా ఇవి సమకూరుస్తుంటాయి. ఫోర్త్ వన్ బ్యాంక్ ఆఫ్ క్లియరెన్స్గా వ్యవహరించడం. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇంటర్నేషనల్గా ఉండే కొన్ని పరిమితి విధులు ఉంటాయన్నమాట. అవన్నీ పరిరక్షిస్తాయన్నమాట. అంతర్జాతీయ విధులను పరిరక్షిస్తుందన్నమాట. నెక్స్ట్ పరపతి పరిమాణాన్ని నియంత్రించడం అంటే క్యాపిటల్ని అన్నిటిని నియంత్రిస్తుంటాయి. ఇవే కాకుండా క్యాపిటల్ మార్కెట్లు క్రమబద్ధీకరించడం అండి, ద్రవ్యోల్బణం ప్రతిద్రవ్యోల్బణం పరిస్థితులు నివారించడం. ఇలా దేశ ఆర్థిక మెయిన్ ఏంటంటే ప్రతి కంట్రీ గురించి వదిలేద్దాం. మన కంట్రీ యొక్క మెయిన్ ఆర్థిక అభివృద్ధిని చూసారండి, అది ముఖ్యంగా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద అంటే కేంద్ర బ్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట అండి. ఈ కేంద్ర బ్యాంక్ తీసుకునే చర్యల వల్ల మన యొక్క ఫైనాన్షియల్ ఫ్లక్చువేషన్స్ కానీ, నెక్స్ట్ ద్రవ్యోల్బణాలు కానీ ఇవన్నీ కూడా ఇవే నియంత్రిస్తుంటుంది అన్నమాట అండి. ఎప్పుడన్నా ఫైనాన్షియల్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ఇవి రాపో రేట్లని, వడ్డీ రేట్లని మార్చి ప్రజలందరికీ కూడా కావాల్సిన అందుబాటు రీతిలో ఇవి వ్యవహరిస్తున్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా నడుస్తుంది. లాస్ట్ 6 months నుంచి కూడా బ్యాంకింగ్ వ్యవస్థ ఎట్లా ఉందంటేనండి కస్టమర్ రిలేటెడ్గా ఉంది. ఎవరన్నా లోన్స్కి వెళ్తుంటే ప్రతి బ్యాంకు కూడా కస్టమర్ లోన్ ఇమీడియట్లీ క్లియర్ చేసేటట్టు, అంటే ఇమీడియట్లీ మీరు లోన్ అవసరమని మీరు అప్లై చేశారనుకోండి ఆ లోన్ ఇచ్చేటట్లు. దట్టు ఏంటంటే లాస్ట్ 6 months నుంచి ఎవరు ఈఎంఐలు కూడా కట్టించుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే కస్టమర్ రిలేటెడ్గా, కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఒక కంట్రీ యొక్క
ఫైనాన్షియల్ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసే విధంగా కూడా ఉందండి. ఆ సిచ్యువేషన్ కనుక ర్యాపో రేట్లు తగ్గించడం, వడ్డీ రేట్లు తగ్గించడం, తర్వాత మళ్ళీ జనాలందరికీ సర్వీస్ చేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే లాభార్జన ధ్యేయంతో చేసేవి కాదండి, ప్రాఫిటబిలిటీతో కూడుకుని చేసినవి కావు ఇవన్నీ కూడా. ఈ డిసిషన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటేనండి ఒక కంట్రీ స్టేబుల్గా ఉండడం కోసం, జనాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం, ఆ కంట్రీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ డౌన్ అవ్వకుండా స్టేబుల్గా ఉండడం కోసం మార్కెట్ల మీద ఇవి వర్తింపజేస్తుంటామాట అండి. ఓకే, క్లియర్ కదండి? ఓకే, నెక్స్ట్ ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటేనండి కేంద్ర బ్యాంక్ విధులు. కేంద్ర బ్యాంక్ విధులు అన్నా లేకపోతే రిజర్వ్ బ్యాంక్ విధులు అన్నా కూడా ఒకటేనండి. ఓకే, కేంద్ర బ్యాంక్ విధులు. ఫస్ట్ వన్ సైడ్ హెడ్డింగ్ నోట్లు జారీ చేసే బ్యాంక్ ఆఫ్ ఇష్యూ, నోట్లను జారీ చేసే బ్యాంక్. ఈ నోట్లు జారీ చేయడంలో ఫుల్ రూల్స్, ఫుల్ పవర్ కూడా ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ అండర్లోనే ఉంటుందండి. రిజర్వ్ బ్యాంక్ ఒక్కదానికే కూడా ఈ నోట్లు జారీ చేసే అధికారం ఉంటుందన్నమాట, గుత్తాధిపత్యం అంటారు దాన్ని. ఓకే, ఈ నోట్లు జారీ చేయడం, పరపతిని లేకపోతే కరెన్సీని ఏంటంటే క్రమబద్ధీకరించడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే దేశంలో ద్రవ్య సుస్థిరత సమానంగా ఉండేట్టు చూస్తుంది అన్నమాట అండి. అందువల్ల ఏంటంటే కేంద్ర బ్యాంకు నోట్లు జారీ చేసే అధికారం మొత్తం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్కి కట్టబెట్టిందండి. ఓకే, రిజర్వ్ బ్యాంక్కి నోట్లను జారీ చేసే అధికారం మొత్తం రిజర్వ్ బ్యాంక్ కట్టబెట్టిందండి కేంద్రం. ఓకే, ఏంటంటేనండి కేంద్ర బ్యాంకు నోట్లు జారీ చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే నోట్ల జారీలో ఏకరూపకత అంటే యూనిఫార్మిటీ ఏర్పడుతుంది. అంటే మీకు అర్థమైందండి, కేంద్ర బ్యాంక్ రిజర్వ్ చేయడం వల్ల 2000 నోట్స్ వచ్చినాయి, లేదా 500 నోట్స్ వచ్చినాయి, లేదా 100 నోట్స్ వచ్చినాయి. ఏకరూపత అవన్నీ కూడా ఒకే 2000 నోట్స్ అన్నీ ఒకే రూపులో ఉంటాయి. 500 రూపీస్ అన్నీ ఒకే సెగ్మెంట్ ఫాలో అవుతుంది. 100 ఈ డైస్ అన్నీ కూడా ఒకే రకంగా 100 రూపీస్ నోట్స్ కానీ ఆ నెంబరాలిటీ ఉంటుందండి. రేపొద్దున ఎటువంటి వేరే కంట్రీస్ వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా సరే దాన్ని డూప్లికేట్ తయారు చేసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, మార్కెట్లో డూప్లికేట్ నోట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడం కోసమే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటేనండి మొత్తం నోట్స్ వ్యవస్థను మార్చి కొత్త నోట్స్ జోలికి వెళ్ళింది నెమ్మదిగా. ఆ కొత్త నోట్లు యూనిఫామ్టీ అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు కొత్త నోట్లను డూప్లికేట్ చేయడం చాలా కష్టం అండి. ఇప్పుడున్న నోట్లని వాటి మీద లేజర్ వచ్చింది, గాంధీ నోటు పక్కన గాంధీ బొమ్మ పక్కన వచ్చింది, నీట్గా స్ట్రైప్ వచ్చింది. అవన్నీ కూడా ఏంటంటే మీకు అంత ఈజీ కాదండి, చేసినా కూడా తెలియని వాళ్ళకి దొరికిపోతుంటారు అన్నమాట. సో ఇది మెయిన్ అండి. కరెన్సీ ఏంటంటే ఈ కరెన్సీకి ఏంటంటే ఎలాసిటిసిటీ అని అంటే వ్యాకోచత లభిస్తుంది అన్నమాట అండి. అంటే దీన్ని మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాడుకునేటట్లు చేసుకోవచ్చు అన్నమాట. వర్తకాలకి వ్యాపారాలకు అనుగుణంగా కేంద్ర ద్రవ్యాన్ని ఈ రిజర్వ్ బ్యాంకులు సప్లై చేస్తుంటాయన్నమాట అండి. అంటే ట్రేడింగ్కి, నెక్స్ట్ బిజినెస్కి కావాల్సిన క్యాష్ని సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటేనండి క్యాపిటల్కి నగదు మూలాధారం కనుక కేంద్ర బ్యాంక్ నోట్లు జారీ చేసే అధికారం ఉంటే పరపతిని నియంత్రించగలదండి. పరపతి మీన్స్ ఈ ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ని నియంత్రణ చేయగలుగుతుంది అన్నమాట అండి. ఓకే, సెకండ్ బ్యాంక్ ఏంటంటే కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకుగా వ్యవహరించుట. సెకండ్ పాయింట్, కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకుగా వ్యవహరించుట. దీంట్లోనే ఉంది కదండి మనందా మాట్లాడుకున్నట్టు ప్రతి రిజర్వ్ బ్యాంకు కూడా గవర్నమెంట్ బ్యాంక్ కిందే ఉంటుంది అన్నమాట అండి. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా అవి వ్యవహరిస్తాయన్నమాట అండి. ఇదేంటంటే కేంద్ర బ్యాంక్ అనేది ప్రభుత్వానికి బ్యాంకర్గాను, ఏజెంట్గాను మరియు ఫైనాన్షియల్ సలహాదారుగాను వ్యవహరిస్తామన్నమాట అండి. అంటే ఆర్బీఐ గవర్నర్ ఉన్నాడు అనుకోండి, ఆయన గవర్నమెంట్ తరఫున అతను సలహాదారుడిగా కూడా వ్యవహరిస్తుంటాడు అన్నమాట. ఓకే, బ్యాంక్ వచ్చేమో బ్యాంకర్గాను, ఏజెంట్గా కూడా వ్యవహరిస్తుందన్నమాట. ఏ దేశంలోనైనా సరే ప్రభుత్వమే ఎక్కువ రెవెన్యూ పొందుతూ ఎక్కువ వ్యయాన్ని చేస్తుంది. ఏదైనా సరే ఆ కంట్రీ యొక్క రెవెన్యూ అంతా ప్రభుత్వమే పొందుతుంది, అలాగే ఎక్కువ వ్యయాన్ని కూడా ఖర్చును కూడా అదే చేస్తుందండి. అన్ని రకాల
రుణాలు ఇవ్వడాలు కానీ స్టేట్లకి లేకపోతే వేరే కంట్రీస్ రుణాలు ఇవ్వడం కూడా ఈ కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. అవి కూడా ఏంటంటే అండర్ రిజర్వ్ బ్యాంకు ఆదేశానుగుణంగా చేస్తుంటామట అండి. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల వల్ల దేశంలో ధరల మీద ప్రభావం హెచ్చుగా కనబడకుండా చేయడానికి ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్థిక వ్యవహారం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వల్ల దేశంలో ఏంటంటేనండి ధరలు అంటే రేట్స్ పెరిగిపోకుండా అంటే హెచ్చులు తగ్గులు కనబడకుండా బ్యాలెన్సింగ్గా ఉండి మార్కెట్ ఎప్పుడు కృంగిపోకుండా ఉండడం కోసం క్రమబద్ధీకరించడం చేస్తూ ఉంటుంది అన్నమాట అండి. మెయిన్ ఒక ప్రతి కంట్రీ యొక్క ఆర్థిక స్థితి, మెయిన్ క్యాపిటల్ గెయినింగ్, ద్రవ్య పరిస్థితి ఇవన్నీ కూడా సెంట్రల్ బ్యాంక్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆ తగిన చర్యల నిమిత్తం ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తుంటుంది అన్నమాట అండి. ఓకే, ఎలా అంటేనండి ఒక కంట్రీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా, తగ్గేటట్టయితే ఏ చర్యలు తీసుకోవాలి ఏంటన్నది, లేదా పెరుగుతున్నప్పుడు ఇంకా ప్రాఫిటబిలిటీ ఎట్లా చేయాలి, ఎలా పెంచుకోవాలి అన్నవి ఇవన్నీ కూడా ఏంటంటే సెంట్రల్ బ్యాంకు ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు అది తన కంట్రీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని గవర్నమెంట్కి వివరిస్తూ ఉంటుందన్నమాట అండి. ఓకే, ప్రభుత్వ నిధులకు సంబంధించి అన్ని ఖాతాలను అంటే అన్ని అకౌంట్లను కేంద్ర బ్యాంక్ నిర్వహిస్తుందన్నమాట. ప్రభుత్వం తరఫున అన్ని పనులు కూడా సెంట్రల్ బ్యాంకే జమ చేస్తుంటుంది అన్నమాట. అంటే అంతే కదండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కరెంట్ బిల్, పవర్ బిల్లులు ఉంటాయి, లేదా రెంట్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారనుకుంటున్నారు? ఆ డిపార్ట్మెంట్స్ సంబంధించి మెయిన్ ఏంటంటే సెంట్రల్ బ్యాంకింగ్ గవర్నమెంట్ బ్యాంకే చేస్తుందన్నమాట అండి. ప్రభుత్వం తరపున చాలా పెద్ద పెద్ద భారీ ఎత్తు అంటే ఖర్చులు ఉంటుంటాయన్నమాట. ప్రభుత్వానికి పన్నులు చెల్లించినప్పుడు చలామణిలో ఉన్న ద్రవ్యం తగ్గిపోతుంది, ప్రభుత్వం కూడా పన్నులు చెల్లిస్తుంది, అప్పుడు మెయిన్ క్యాష్ లిక్విడిటీ తగ్గిపోతుందండి. కేంద్ర బ్యాంక్ తగ్గ చర్యలు తీసుకోకపోతే మళ్ళీ చాలా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి మాత్రం మార్కెట్లో. అందువల్ల ఏంటంటే డబ్బు ఖర్చు చేయడం కానించి ప్రతిదీ కూడా చలామణిలో ద్రవ్యం ఎంత ఉంది, ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు సెంట్రల్ బ్యాంకు అబ్జర్వేషన్ చేసి సమయాన్ని చర్యలు తీసుకుంటుంటామాట అండి. అందువల్ల ఏంటంటే ఈ కేంద్ర బ్యాంకుని సెంట్రల్ గవర్నమెంట్ ఈ కేంద్ర బ్యాంకునే ప్రభుత్వానికి ఏజెంట్గా వ్యవహరిస్తుందన్నమాట అండి. ఓకే, ఖాతాదారులకు మీకు ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి అకౌంట్ హోల్డర్స్కి ఈ వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి కదండి, అవి ఎలాంటి విధులు ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంటాయో సేమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అంటే కేంద్ర ప్రభుత్వానికి అట్లాంటి సర్వీస్నే ఇస్తూ ఉంటుంది అన్నమాట అండి. ఇంకా ఎక్కువ రూపంలో కూడా ఇస్తుంటుంది అన్నమాట. సో ప్రభుత్వానికి అలాంటి విధులనే నిర్వహిస్తుంది అన్నమాట అండి. ప్రభుత్వానికి కేంద్ర బ్యాంకు తాత్కాలికమైన అడ్వాన్సులు చేస్తుందండి. ప్రభుత్వానికి ఏంటంటే చాలా వరకు నగదు ఏంటంటే పన్నుల రూపంలో వస్తుంటుంది అన్నమాట. మీకు గ్యాస్ మీద, లేకపోతే ఇంటి పన్నుల మీద, వాటర్ పన్నుల మీద, ఇవన్నీ కూడా లేకపోతే లిక్కర్ల మీద, ఇవన్నీ కూడా ఏంటంటే పన్నుల రూపంలోనే ఈ అమౌంట్ అంతా కేంద్ర ప్రభుత్వానికి వస్తుందన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్లో ఉంటూ ఉంటాయన్నమాట అండి. ఓకే, దాన్ని చూసుకునే గవర్నమెంట్ రుణాలు ఇవ్వడం కానీ, లేకపోతే వేరే ఆర్థిక సహాయాలు, లేకపోతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన తిరుపతిలో వరదలు వచ్చినాయి అనుకోండి, ఆంధ్రప్రదేశ్కి 1000 కోట్లు మంజూరు చేశారు. లేకపోతే కేరళలో తుఫాన్ వచ్చింది, ఆ కేరళ గవర్నమెంట్కి 2000 కోట్లు సమకూర్చారు. లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఫుల్గా ఏదో కష్టాలు ఉన్నారనుకోండి, ఆ కంట్రీలకి ఎన్ని వేల కోట్లు రిజర్వ్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వచ్చే అమౌంట్, మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి, మనకున్న స్టెబిలిటీ బట్టి, ఇవన్నీ కూడా కంట్రీ యొక్క ఫైనాన్షియల్ బ్యాలెన్స్ని బట్టి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంటుంటారు అన్నమాట అండి. వీటిలన్నింటిలో వెనకాల ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, అవసరమైనప్పుడు మన కంట్రీకి విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడంలోగా మెయిన్ కేంద్ర ప్రభుత్వానికి తోడ్పడుతుందండి. అంటే ఫారిన్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చడానికి ఏంటంటేనండి ఈ బ్యాంక్ తోడ్పడుతుంది అన్నమాట. ఇదేంటంటే గవర్నమెంట్ తరపున విదేశాల్లో అంటే ఫారిన్ కంట్రీస్లో గూడ్స్ కొనడానికి, గూడ్స్ సరుకులు కూడా కొంటుందండి. అంటే మీకు ఏదైనా మనం వేరే కంట్రీస్ నుంచి మనం ఏదైనా మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచదార నిల్వలు లేవనుకోండి, పంచదార వేరే కంట్రీలో కొనాలి. లేకపోతే దానికి మనకి ఇప్పుడు చూసుకోండి పెట్రోల్ మనం వేరే కంట్రీల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం. అవన్నీ కూడా చేసేది ఎవరు అనుకుంటున్నారు? కేంద్ర బ్యాంకులే. విదేశాల్లో సరుకులు వస్తువులు కొనడానికి ఇవే కొంటాయన్నమాట అండి. ఇవి కొనడానికి సహాయపడతాయన్నమాట. ముఖ్యంగానండి ఈ సెంట్రల్ బ్యాంకులకి గవర్నమెంట్కి చక్కటి సన్నిహితమైన సహకార సంబంధాలు ఉంటాయండి.
ఈ రెండింటికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. ఈ ద్రవ్య ప్రమాణాలను రూపొందించే అధికారం ప్రభుత్వానికి. అయితే ఆ అధికారం ఏదైతే ఉందో చూసారు, ద్రవ్య విధానాలను కానీ ద్రవ్య ప్రమాణాలని ప్రబోధించేది గవర్నమెంట్ అయితే, అవన్నీ ఆ అధికారాన్ని ఆచరణ రూపంలో పెట్టేది మాత్రం కేంద్ర బ్యాంకే. ఈ సంబంధం దృష్ట్యా ఏంటంటేనండి, ద్రవ్య విధానాన్ని నిర్ణయించే సమయంలో కేంద్ర బ్యాంకు సలహా పొందవలసి ఉంటుందన్నమాట. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కొన్ని సలహాలు సూచనలు చేస్తాడు, దానికి అనుగుణంగా గవర్నమెంట్ వ్యవహరిస్తుందన్నమాట. ఓకేనండి. అలాగే ద్రవ్య విధానాలు అమలు చేసేటప్పుడు కానీ లేకపోతే ఏంటంటే దాన్ని అనుసరించేటప్పుడు కానీ ప్రభుత్వం కేంద్ర బ్యాంక్ సలహాలను పొందుతుందండి. ఆ టైంలో ఏంటంటే పొందినప్పుడు కానీ లేకపోతే ఆచరణలో పెట్టేటప్పుడు కానీ బ్యాంకులు కూడా ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందిస్తాయన్నమాట అండి. ఓకే. మెయిన్ ఏంటంటేనండి, ఈ కేంద్ర బ్యాంకులకి ప్రభుత్వానికి మధ్య దగ్గర సంబంధాలు ఉండవలసిన అవసరం దృష్ట్యా ఏంటంటే చాలా కంట్రీల్లో కేంద్ర బ్యాంకులన్నీ జాతీయం చేయడం జరిగిందండి. ఈ జాతీయం అయినంత మాత్రాన కేంద్ర బ్యాంకులు కేవలం ప్రభుత్వ బ్యాంకులుగా మారిపోలేదు. దేశ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని, అంటే దేశం యొక్క స్టెబిలిటీని దృష్టిలో పెట్టుకుని ఫైనాన్షియల్ లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వము కేంద్ర బ్యాంకులకు చేదుడు వాదుడుగా కలిసి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఒక కంట్రీ సుస్థిరంగా నడవడం కోసం, దేశ శ్రేయస్సుని గురించి దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర బ్యాంకు రెండు కూడా కలిసి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరించడం, సైడ్ హెడింగ్. థర్డ్ పాయింట్, బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరించడం. అండర్లైన్ చేసుకోండి సార్. ముఖ్యంగానండి ప్రతి కంట్రీలోనూ, అంటే దేశంలో ఉన్న ప్రతి వాణిజ్య బ్యాంకుల అన్నిటికీ ఏంటంటే కేంద్ర బ్యాంకే నాయకత్వం వహిస్తుంది. అంటే లీడర్షిప్ క్వాలిటీ అదే తీసుకుంటుంది అన్నమాట. అన్ని బ్యాంకులు కూడా కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం పనిచేయవలసి ఉంటుంది అన్నమాట అండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. సొంత నిర్ణయాలు తీసుకునో, సొంత వడ్డీ రేట్లు పెట్టేసుకునో అట్లా కుదరదండి. ప్రతి బ్యాంకులు చూడండి, హోమ్ లోన్స్ ఉందనుకోండి, హోమ్ లోన్స్కి ప్రతి బ్యాంకు ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం నడుచుకుని పెట్టుకోవాలి. మెయిన్ 9.5 to 10.5 మధ్యలో ఉండాలి హోమ్ లోన్స్, లేకపోతే పర్సనల్ లోన్స్ ఎంత ఉండాలి అని ఇలాగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని బ్యాంకింగ్కి పర్మిషన్ వస్తుంది అన్నమాట అండి. వాటి అనుగుణంగా ఈ వాణిజ్య బ్యాంకులన్నీ కూడా నడుచుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. మెయిన్ ప్రతి కంట్రీలోనూ వాణిజ్య బ్యాంకులు అభివృద్ధి చెందడానికండి కేంద్ర బ్యాంకులు చాలా సహాయపడుతుంటాయి అన్నమాట అండి. అత్యవసర పరిస్థితులు, అంటే చాలా అత్యవసర పరిస్థితుల్లో ఈ వాణిజ్య బ్యాంకులకి కావాల్సిన ఫండింగ్ కూడా కేంద్ర బ్యాంకులు చేస్తుంటాయి అన్నమాట. ఓకే. ఆర్థిక సహాయం చేయడం ఇవన్నీ కూడా కేంద్ర బ్యాంకులు సహాయపడతాయి. అందువల్ల దీన్ని బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరించడం జరుగుతుంది అన్నమాట అండి. అందువల్లే ఈ సెంట్రల్ బ్యాంక్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బ్యాంకర్లకు, వాణిజ్య బ్యాంకులు అన్నింటికి బ్యాంకర్గా వ్యవహరించడం జరుగుతుందన్నమాట. అంటే వాణిజ్య బ్యాంకులకు కావాల్సిన నగదును కూడా ఒక్కోసారి వాటికి కావాల్సిన కష్టాలు వచ్చినప్పుడు వాటిని తీర్చడం, వాటికి కావాల్సిన నగదు ఏమైనా క్యాపిటల్ గెయినింగ్స్ కావాల్సినప్పుడు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరిస్తుందన్నమాట. దీంట్లో సబ్ టైటిల్ ఏంటంటే, ఈ బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరించేటప్పుడు కేంద్ర బ్యాంకు కొన్ని విధులు నిర్వర్తిస్తుందన్నమాట. కొన్ని విధులను నిర్వహిస్తుందన్నమాట. అవి ఏంటంటేనండి, ఫస్ట్ పాయింట్ దాంట్లో సబ్ టైటిల్ ఏ, ఇవి వాణిజ్య బ్యాంకుల యొక్క నగదు రిజర్వ్ కస్టోడియన్. వాణిజ్య బ్యాంకుల నగదు రిజర్వ్ కస్టోడియన్. కామన్గా ఏంటంటేనండి, ఈ వాణిజ్య బ్యాంకులు పెట్టినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కొంత డిపాజిట్ల రూపంలో ఆ బ్యాంకుల యొక్క క్యాపిటల్లో కొంత మొత్తాన్ని
సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచుతాయన్నమాట అండి. ఇట్లా ఉంచిన డిపాజిట్లను క్యాష్ డిపాజిట్లు అంటారన్నమాట. ఓకే, ఒక బ్యాంక్ స్టార్ట్ చేసేటప్పుడు, వాణిజ్య బ్యాంక్ స్టార్ట్ చేసేటప్పుడు దానికి 100 కోట్ల క్యాపిటల్ ఉందనుకోండి, దాంట్లో ఒక 25% అమౌంట్ తీసుకెళ్ళి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి జమ చేస్తారన్నమాట. ఓకే, ఇట్లా ఉంచిన డిపాజిట్లను ఏమంటారంటే నగదు రిజర్వులు అంటారండి, క్యాష్ రిజర్వ్స్ అంటారన్నమాట. దీన్నే ఏంటంటే క్యాష్ రిజర్వ్స్ కేంద్రీకరణ అని కూడా అంటారండి. ముఖ్యంగా మన దేశంలో వాణిజ్య బ్యాంకులన్నీ తమ డిమాండ్స్ కానీ లయబిలిటీస్ కానీ 3% రిజర్వ్ బ్యాంక్ వద్దే ఉంచాలి. మినిమం 3% రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంచాలండి. కానీ ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తుంటాయండి, అవి ఇష్టపూర్వకంగానే రిజర్వ్ బ్యాంకుల్లో నిల్వలు ఉంచుతాయన్నమాట. కానీ మన దేశంలో ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 3% ఉంచుతుంటాయన్నమాట. ఓకే, దీంట్లో ఏంటంటే ఫస్ట్ బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ నగదు రిజర్వులు చాలా ఉపయోగపడుతుంటాయండి. ఇవన్నీ అన్ని బ్యాంకులు కూడా ఏంటంటే మీరు కొంచెం అమౌంట్లు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంచుతాయి కదండి, ఆ రిజర్వ్ బ్యాంక్ ఆ మొత్తాలను ఏం చేస్తుందంటే ఇంక బ్యాంకింగ్ వ్యవస్థనండి పటిష్టపరచడం కోసం ఉపయోగిస్తుందన్నమాట ఆ నగదు రిజర్వులని. ఓకే, అందువల్ల ఏం జరుగుతుందండి, బ్యాంకుల యొక్క సాల్వెన్సీ పట్ల ప్రజల విశ్వాసం పెరుగుతుంది. బ్యాంకుల సాల్వెన్సీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది అంటే ఆ స్టాండర్డ్స్ వల్ల. నెక్స్ట్ మామూలుగా కానీ అత్యవసర పరిస్థితుల్లో కానీ ఈ నగదు రిజర్వులు ఉంటాయి కదండి, ఈ నగదు రిజర్వులను ఉపయోగించుకోవచ్చామండి. ఒకే బ్యాంకులో ప్రజలు విరివిగా డబ్బును తీసుకుంటున్నారు అనుకోండి, ఈ నగదుని తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఓకే, మెయిన్ ఏంటంటే థర్డ్ వన్ ఈ నగదు రిజర్వులకి మొబిలిటీ ఏర్పడుతుంది అన్నమాట అండి. ఒక చోట నుంచి మరో చోట మార్చడానికి వీటికి కూడా అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. మన ఇండియా లాంటి కంట్రీలో ఏంటంటేనంటే ప్రాంతాల వారీగా కానీ ఋతువుల ప్రకారం కానీ మన వాతావరణం పరిస్థితులు మారుతూ ఉంటాయి కదండి, దానికి అనుగుణంగా ఆర్థిక అవసరాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వానాకాలం వచ్చిందనుకోండి, మనకి వ్యవసాయ ఆధారిత పంటలు నాటడం ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. దానికి ఫండింగ్ మనం అగ్రికల్చర్ మీద ఎక్కువ ఖర్చు పెడుతుంటాం అన్నమాట ఆ టైంలో. ఓకే, నగదు రిజర్వులు అంటే అవసరమైన ప్రదేశాల్లో అవసరమైన సమయాల్లో తరలించడానికి వీలుగా ఉంటుందన్నమాట. అంటే మొబిలిటీ అంటారు, అంటే ఒక చోట నుంచి మరో చోట తరలించడం చాలా ఈజీగా తరలించవచ్చు అన్నమాట. నగదు రిజర్వ్ పద్ధతి ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. లిక్విడిటీని అంటే చాలా ఎక్కువ మన రిజర్వ్ పద్ధతి క్యాష్ని ఫ్లోని ఎక్కువ పెంచడానికి ఉపయోగపడుతుంది. కేంద్ర బ్యాంకు కేంద్రీకృత నగదు రిజర్వ్ పద్ధతి లేకపోతేనండి ప్రతి వాణిజ్య బ్యాంకు ఎక్కువ స్థాయిలో నగదు రిజర్వులను నిల్వ చేయవలసి ఉంటుంది అన్నమాట అండి. మెయిన్ నగదు రిజర్వుల మరొక ప్రయోజనం ఏంటంటేనండి బ్యాంకుల యొక్క రుణాల పరిష్కారానికి ఉపయోగపడతాయన్నమాట. బ్యాంకులకు కూడా బోలెడు లోన్స్ ఉంటాయి. ఓకే, వాటి పరిష్కారానికి ఏంటంటే ఈ నగదు రిజర్వులు చాలా ఉపయోగపడతాయన్నమాట అండి. ప్రతి వాణిజ్య బ్యాంకుకి కేంద్ర బ్యాంకులో ఖాతా ఉంటుందండి. అంటే ప్రతి వాణిజ్య బ్యాంకులకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక అకౌంట్ ఉంటుందన్నమాట. వీటిల్లో ఉండే పద్ధతుల ద్వారా ఏంటంటే బ్యాంకుల మధ్య లావాదేవీలు పరిష్కారం చేయవచ్చు అన్నమాట అండి. ఓకే, నగదు రిజర్వ్ నిష్పత్తులు మార్చడం ద్వారా కేంద్ర బ్యాంకు పరపతి నియంత్రణ విజయవంతంగా నిర్వహించుచున్నదండి. ఈ నిష్పత్తులు ఉంటాయి కదా, రేషియోస్, అవి మార్చడం వల్ల క్యాపిటల్ గెయినింగ్స్ కానీ పరపతి విధానాన్ని కానీ విజయవంతంగా నిర్వహిస్తుందన్నమాట అండి. రిజర్వ్ బ్యాంకు నగదు రిజర్వ్ శాతాన్ని 3 నుంచి 15 మధ్య మార్చవచ్చండి. లాస్ట్ బి, దీంట్లో సైడ్ హెడ్డింగ్ బి, అంతిమ రుణదాత.
అంటే లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్. అంతిమ రుణదాత అంటే చివరి ఎవ్వరు హోప్ లేనప్పుడు లాస్ట్లో ఎవడైతే మనకి అప్పిచ్చేవాడు ఉంటాడో వాడిని అంతిమ రుణదాత అంటాం. బ్యాంకులు అందరికీ అన్ని చోట్ల అన్నీ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫైనల్గా ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని అంతిమ రుణదాత అంటామండి. అందువల్ల ఈ కేంద్ర బ్యాంకు అంతిమ రుణదాతగా వ్యవహరిస్తుంది అన్నమాట అండి. అంటే బ్యాంకులకు కావాల్సిన హుండీలను డిస్కౌంట్ చేయడం, డిస్కౌంట్ చేయడం, ఆర్థిక సహాయాన్ని కేంద్ర బ్యాంక్ కలిగిస్తుంది అన్నమాట అండి. వాణిజ్య బ్యాంకులకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కేంద్ర బ్యాంక్ ఇస్తుందన్నమాట. బ్యాంక్ పరపతిని కేంద్ర బ్యాంక్ పరపతిగా మార్పిడి చేయడాన్ని రీడిస్కౌంట్ అంటాం అన్నమాట అండి. బ్యాంక్ పరపతిని కేంద్ర బ్యాంక్ పరపతిగా మార్పిడి చేయడాన్ని రీడిస్కౌంట్ అంటాం. ఈ రీడిస్కౌంట్ వల్ల ఏంటంటారండి, బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క లిక్విడిటీ వృద్ధి చెందుతుంది అన్నమాట. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క లిక్విడిటీ వృద్ధి చెందడం అంటే ఏంటంటే క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. కొన్ని ఆస్తుల్ని నగదులోకి మార్చుకోవచ్చు, కొన్ని అసెట్స్ని నగదులోకి కూడా మార్చుకోవచ్చు అండి. కొన్ని అసెట్స్ని నగదు రిజర్వ్లోకి మార్చుకుని నగదు రిజర్వ్లను పెంచుకునే అవకాశం వాణిజ్య బ్యాంకులకు ఏర్పడుతుంది అన్నమాట అండి. అంటే చాలా వరకు చాలా బ్యాంకులకు కూడా అసెట్స్ ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, ల్యాండ్స్ ఉంటాయి, లోన్స్ అమ్ముకోవడం, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అసెట్స్ని నగదులోకి మార్చుకుని రిజర్వ్లు పెంచుకుంటాయన్నమాట అండి బ్యాంకులు. ఏంటంటేనండి, బ్యాంకుల్లో డిపాజిటర్లు ఒకేసారి డబ్బులు తీసుకోవడం ప్రారంభిస్తారంటే ఆ బ్యాంకు రీడిస్కౌంట్ ద్వారా కొన్ని ఆస్తులను విధిగా నగదులోకి మార్చుకోవచ్చు అన్నమాట. అంటే ఒకే బ్యాంకు నుంచి ఎక్కువగా లోన్స్ అవి తీసుకోవడమో లేకపోతే క్యాష్ విత్డ్రాల్ చేసుకోవడం జరుగుతుందనుకోండి, అప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే కొన్ని ఆస్తులను నగదులోకి మార్చుకుంటాయన్నమాట అండి. ముఖ్యంగా వాణిజ్య బ్యాంకుల హుండీలను రీడిస్కౌంట్ చేయడం ద్వారా కేంద్రం ఏంటంటే అంతిమ రుణదాతగా వ్యవహరిస్తుంది. అదే టైంలో అంతిమ రుణదాతగా వ్యవహరిస్తూ కూడా వాణిజ్య బ్యాంకుల విధానాలను కేంద్ర బ్యాంకు క్రమబద్ధం చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అంటే ఎమర్జెన్సీ టైముల్లో వాణిజ్య బ్యాంకులకు కావాల్సిన నగదుని సప్లై చేసి కేంద్ర బ్యాంక్గా ఉంటుందన్నమాట అండి. రుణాలు మంజూరు చేయడానికి కేంద్ర బ్యాంక్ వెనకాడదు. వాణిజ్య బ్యాంకులకి రుణాలు మంజూరు చేయడానికి కేంద్ర బ్యాంక్ ఎప్పుడు వెనకాడదన్నమాట. ఓకేనండి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాణిజ్య బ్యాంకులు అవాంఛనీయమైన పరపతి విస్తరణ పూనుకుంటే మాత్రం కేంద్ర బ్యాంక్ అసలు ఒప్పుకోదన్నమాట అండి, రుణాలు మంజూరు చేయదు. అందువల్ల ఏంటంటే ఈ కేంద్ర బ్యాంక్ అనేది ఈ సెంట్రల్ వాణిజ్య బ్యాంకుల యొక్క ట్రాన్సాక్షన్స్ నియంత్రిస్తూ వాళ్ళకి అంతిమ రుణదాతగా వ్యవహరించడం జరుగుతుందండి. ఓకే. ఫోర్త్ వన్, బ్యాంక్ ఆఫ్ క్లియరెన్స్గా వ్యవహరించడం. సైడ్ హెడ్డింగ్ ఫోర్త్ వన్, బ్యాంక్ ఆఫ్ క్లియరెన్స్గా వ్యవహరించడం. మామూలుగా ఏంటంటేనండి, బ్యాంకింగ్ వ్యవహారాల వల్ల ఉత్పన్నమయ్యే పరస్పర రుణభారం అంటే అప్పులు క్లియరింగ్ హౌస్ ద్వారా బ్యాంకులు పరిష్కారం చేసుకుంటాయండి. ఓకే. బ్యాంకింగ్ వ్యవహారాల వల్ల ఉత్పన్నమయ్యే పరస్పర రుణభారాన్ని క్లియరింగ్ హౌస్ ద్వారా బ్యాంకులు పరిష్కారం చేసుకుంటామట. ప్రతి బ్యాంకు మరొక బ్యాంకుకి ఎంతో కొంత రుణబాకీ ఉంటుందండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రతి బ్యాంకు మరో బ్యాంకుకు ఎంతో కొంత రుణబాకీ ఉంటుందన్నమాట, బాకీ ఉంటుంది. అట్లాంటి బాకీలను కేంద్ర బ్యాంకులో ఉన్న ఖాతాల ద్వారా అడ్జస్ట్ చేస్తుంటారు అన్నమాట అండి. అలాంటి బాకీలని కేంద్ర బ్యాంకులో ఉన్న అకౌంట్స్ ద్వారా సర్దుబాటు చేయడం జరుగుతుందన్నమాట.
క్లియరింగ్ హౌస్ యొక్క నియమ నిబంధనలు అన్నీ కూడా అండి సెంట్రల్ బ్యాంకే రూపొందిస్తుంది అన్నమాట. క్లియరింగ్ హౌస్ యొక్క నియమ నిబంధనలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా సెంట్రల్ బ్యాంకే రూపొందిస్తుంది అన్నమాట. దాని ప్రకారం ఏంటంటేనండి సభ్యులైన బ్యాంకులు తమ క్లియరింగ్ వ్యవహారాలను పరిష్కారం చేసుకోవాలను. ఈ క్లియరింగ్ హౌస్ వల్ల ఏంటంటేనంటే మెయిన్ వాణిజ్య బ్యాంకుల యొక్క స్థితిగతులు కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుంటాయన్నమాట, కేంద్ర బ్యాంకులకు తెలుస్తుంటాయన్నమాట. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది క్లియరింగ్ హౌస్ ద్వారా అండి వాణిజ్య బ్యాంకుల యొక్క స్థితిగతులు కేంద్ర బ్యాంకుకు తెలుస్తాయి. అప్పుడు ఏంటంటే ఆ టైంలో ఏమైనా తక్కువ ఎక్కువలు ఉన్నప్పుడు వాణిజ్య బ్యాంకులకి సకాలంలో ఈ కేంద్ర బ్యాంకులు హెచ్చరిక అంటే జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు జారీ చేయవచ్చు అన్నమాట. క్లియరింగ్ హౌస్ యొక్క కార్యకలాపాలను కంట్రోల్ చేయడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను క్లియరింగ్ హౌస్ యొక్క కార్యకలాపాలను అంటే ట్రాన్సాక్షన్స్ని కంట్రోల్ చేయడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క సుస్థిరతకు కేంద్ర బ్యాంకు పాటుపడవచ్చు అన్నమాట అండి. మెయిన్ ఏంటంటేనండి క్లియరింగ్ హౌస్ సౌకర్యాలు ఉండడం వల్లనే వాణిజ్య బ్యాంకులు తక్కువ నగదు రిజర్వులతో వ్యవహారాలు కొనసాగించగలుగుతున్నాయన్నమాట అండి. అంటే తక్కువ లిక్విడిటీతో, మరి ఎక్కువ లిక్విడిటీ అవసరం లేకపోయినా కూడా అవి ట్రాన్సాక్షన్స్ నిర్వహించగలుగుతున్నాయి అన్నమాట అండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో మనం 5th పాయింట్ అంతర్జాతీయ ద్రవ్య నిధుల పరిరక్షణ గురించి మాట్లాడుకుని స్టార్ట్ చేద్దామండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.